విశాఖలోని వీధి వ్యాపారుల ఆందోళన రోజు రోజుకి ఉధృతమవుతోంది. ఈరోజు జీవీఎంసీ జోనల్ కార్యాలయాల వద్ద సిఐటి ఆధ్వర్యంలో తోపుడు బండ్లు నడుపుకునేటువంటి కార్మికులందరినీ కూడా ఇక్కడ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. వారికి ఇప్పుడు జీవనాధారం లేదు. వీరంతా కూడా ఉపాధి కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జోనల్ కార్యాలయం ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల తీరుకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనించవచ్చు. చిన్న పిల్లల్ని సైతం ఇక్కడికి తీసుకొచ్చి వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడదాం. సార్, తోపుడు బండ్లు కనీసం సమాచారం లేకుండా తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వీరందరూ ఉపాధి కోల్పోతారు. ప్రభుత్వాన్ని అసలు మీరు ఏం కోరుతున్నారు? ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. 2014లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తోపుడు బండ్ల కార్మికుల్ని యథావిధంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు తీసేస్తే 30 రోజులు నోటీస్ ఇచ్చి వాళ్ళకి స్టేట్ వెండర్స్ జోన్స్ ఏర్పాటు చేసి వాళ్ళు పెట్టుకునేటట్టు జీవీఎంసీ కమిషనరు, పోలీస్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే వెండింగ్ కమిటీలో 7 ఉంటారు. మొత్తం 11 మంది స్వచ్ఛంద సంస్థ నుండి ఒకరు ఉంటారు. ఈ 11 మందితోనే కమిటీ ఏర్పాటు చేసి ఈ 11 మందితోనే నిర్ణయం చేసి కార్మికులందరికీ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది నిర్ణయం చేస్తారు. వీళ్ళకి లోన్లు కూడా ఇస్తారు. ముద్రా లోన్లు ఇచ్చారు వైసీపీ ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లోన్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు. లోన్లు ఇచ్చి బళ్ళు తీసేయడం అనేది అత్యంత అన్యాయం కూడా నాన్న. వీళ్ళందరూ కూడా ఫైనాన్స్ తీసుకొని ఫుట్పాత్ మీద అమ్ముకుంటున్నారు. ఫుట్పాత్ మీద ఎందుకు అమ్ముకుంటున్నారు? ఇంకే ఆధారం వడ్డీలు తీసుకోలేక, డబ్బులు కట్టలేక అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేమందరం కూడా ఈరోజు చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము, దేనికి చేస్తున్నాము అని అంటే మా కుటుంబాలు పోషించుకోవడానికి, ఆ ఇంటద్దులు కట్టుకోవడానికి. పిల్లలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చేయడం అనేది జరుగుతుంది. అందుకని మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. నోటీసులు ఇచ్చే ఈ ట్రేడ్ లైసెన్స్ కట్టుకుంటారు. 2500 కట్టించుకుంటారు ట్రేడ్ లైసెన్స్. అలాగే వీళ్ళు కరెంటు అన్నీ కూడా మీరు కడుతున్నాం కూడా. ఈరోజు ట్రేడ్ లైసెన్స్ కట్టుకున్న వాళ్ళు కూడా తీసేయడం ఎంత దుర్మార్గం అండి. మేము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని నమ్ముకొనే మేము పెట్టుకున్నాం. అలాగే రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అధికారం లేనప్పుడు ప్రశ్నిస్తున్నాను అని చెప్పారు. పోనీ ప్రశ్నిస్తున్నాడు కదా, ఇతను బాగా ప్రశ్నిస్తాడని ఓట్లు వేసి ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో 4 ఎమ్మెల్యేలు గెలిపించాం. కావాలంటే చూసుకోమనండి. కొంతాల రామకృష్ణ గారు వీళ్ళందరినీ కూడా గెలిపించాం. ఇక్కడ వంశీకృష్ణ గారిని కానీ, పంచగల రమేష్ బాబుని కానీ వీళ్ళందరినీ గెలిపించాం. ఎలాగా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, బాగా మాకు న్యాయం చేస్తావని మేము గెలిపించాం. ఈరోజు వాళ్ళ పొట్టలు కొట్టేస్తుంటే ఎలాగండి? ఎంత అన్యాయం అండి. అభివృద్ధి మేము కోసం పనిచేస్తున్నాం అన్నారు. అభివృద్ధి చెయ్యండి, మాకే అభ్యంతరం లేదు. ఫుట్పాత్ 10 అడుగులు ఉండాలి. హరినారాయణ గారికి మేము చెప్పాం. అప్పుడు బళ్ళు కూడా తీసేస్తే హరినారాయణ గారికి చెప్పాం, రామాంజనేయులు గారికి చెప్పాం, అయ్యా ఫుట్పాత్ 10 అడుగులు ఉండాలి. మీరు తెలియకపోతే మున్సిపల్ యాక్ట్ కాదు, మీరు తోపుడు బళ్ళు యాక్ట్ చూడండి. 2016లో ఇచ్చింది. ఆ యాక్ట్ చూసి మీరు న్యాయం చేయండి అన్నాం. 10 అడుగులు ఉండాలి ఫుట్పాత్. ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వెళ్తాడు, పవన్ కళ్యాణ్ వెళ్తారు కదా. ఢిల్లీ నగర వీధుల్లో చూడండి 10 అడుగుల్లోనూ ఫుట్పాత్ ఉంటుంది. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు, 10 అడుగుల్లోనే పెడతారు. మీరు కరుల్బాగ్ రోడ్డు చూడండి, ఆర్య సమాజ్ రోడ్ చూడండి, ఏ రోడ్డు అనేది చూడండి, ఫుట్పాత్లో లేకుండా ఎవడు ఉండడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఈరోజు ఢిల్లీలో ఉంటుంది, మెద్రాస్ కానివ్వండి, కలకత్తా కానివ్వండి, బొంబాయి కానివ్వండి, కర్ణాటక కానీ అనేక నగరాల్లో ఈరోజు 10 అడుగులు కట్టారు. మీరు కావాలంటే కమిషనర్ గారు అందరూ వెళ్ళి ఇప్పుడు విహారయాత్రకు వెళ్ళారు. కార్పొరేటర్లు అందరూ అక్కడ విహారయాత్ర చేస్తుంటే ఇక్కడ బళ్ళు తీసేస్తున్నారు. ఎంత అన్యాయం అండి. అసలు మేము అసెంబ్లీ పెట్టాం, అసెంబ్లీలో చర్చిస్తున్నామంటే వాళ్ళ అసెంబ్లీలో చర్చించడం కాదు. ఇక్కడ రోడ్డు మీద పడిపోతున్న 20,000 మంది ఫుట్పాత్లో పనిచేస్తున్న కార్మికులందరినీ మీరు ఖచ్చితంగా అడ్డుకోండి, అసెంబ్లీలో మాట్లాడండి, వీళ్ళు బతుకులు ఏంటని చర్చించండి. అవి మానేసి మేము అసెంబ్లీలో ఉన్న స్విచ్ల ఆఫీసు ఇవన్నీ చేయడమా? వంశీకృష్ణ గారు 62,500 మెజార్టీతో గెలిచి ఇక్కడ ఈ ఫుట్పాత్లో అమ్మే వాళ్ళు కొడతారా? ఆ నియోజకవర్గంలో ఎక్కువ బండి లేకుండా తీసేస్తున్నారు. పూర్ణ మార్కెట్కి జీడీ బాబు సీఏ వచ్చి తీసేస్తాడు. ఏంటో పెత్తనం? జీవీఎంసీలో 81 లక్షల పాట పాడితే జీడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది 14 లక్షలు ట్యాక్స్. మొత్తం 95 లక్షలు తోపుడు బళ్ళు కార్మికులు కడుతున్నారు ఇక్కడ పూర్ణ మార్కెట్లో. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? సూటిగా ఏం చెప్పాలని? సూటిగా తోపుడు బళ్ళు యథావిధంగా పెట్టించాలి. పెట్టించకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో వస్తారు. ఇప్పటికి 5 సార్లు వచ్చారు. 6వ వస్తే అడ్డుకొని తీరుతాం. చంద్రబాబు నాయుడు ఎగిరినా ఇక్కడ నిలబడినా అడ్డుకొని కనుక ఎక్కడ కూడా మా ఆలోచించాం. గ్యారంటీగా అడ్డుకొని తీరుతాం. ఎందుకంటే ఇది మా కడుపు మంట. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఎందుకంటే మా కడుపుల మీద కొడితే ఊరుకునేది లేదు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం.
ఎందుకంటే నువ్వు అన్ని అధికారంలోకి వస్తేప్పుడు నేను బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాను, నాకు ఓట్లు వేయండి అంటే రాష్ట్రం మొత్తం మీద 164 సీట్లు ఇస్తే ఈరోజు నువ్వు బాగా కడుపులు పట్టలు కొడతావా? విశాఖపట్నంలో నీకు మెజార్టీ రప్పిస్తే మాకు కడుపులు కొడతావా? నువ్వు అసలు ఏం అన్యాయం అండి? అసలు పేదవాళ్ళు రోడ్డు మీద నిన్ను ఏం అడుగుతున్నారు? ఉపాధి అడుగుతున్నారు, నిన్ను డబ్బులు అడగట్లేదు. మాకు ఇల్లులు ఇవ్వని అడుగుతాను, నువ్వు ఇల్లులు కూడా ఇవ్వలే పరిస్థితిలో ఉన్నావు. నువ్వు డబ్బులు ఉండాలకి ధనవంతులకి ఇస్తున్నావు. ఇవన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నాయి కాబట్టి యథావిధంగా మా బళ్ళు పెట్టించాలని కమిషనర్ గారికి, మేము కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా స్టేట్ వెండర్స్ కమిటీ వేసి కమిటీలో నిర్ణయం చేయండి. తప్పైతే తప్పు అని చెప్పండి, లేకపోతే 10 అడుగులు ఫుట్పాత్ కట్టండి, 10 అడుగులు ఫుట్పాత్ కట్టి అందరికీ ఉపాధి కల్పించండి. అయ్యాకంట ఇవన్నీ అక్రమంగా తొలగించడం అనేది అన్యాయం అని ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా మా బాధలు ఇవి. మాకు స్వయం ఉపాధితో బతుకుతున్నాం. మేము అప్పు చేసే టీ అమ్ముకుంటున్నాం, అప్పు చేసి భోజనం పెట్టుకుంటున్నాం, అప్పు చేసి టీ కొట్టి పెట్టుకుంటున్నాం, అప్పు చేసి బ్రష్లు అమ్ముకుంటున్నాం. ఇది మేము చెప్పదలుచుకుంది. మీరు ఎంతకాలం నుంచి వ్యాపారం చేస్తున్నారు? ఇప్పుడు ఉన్నట్టు 35 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం సార్. ఇప్పుడు ఏ వృత్తిలో ఉన్నాలో ఆ వృత్తే చేయగలరు సార్. ఉన్న పలంగా మేము రోడ్డు మీద పడిపోతే మేము ఏం చేసి బ్రతకాలో చెప్పండి సార్. మాకు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, మాకు అదే అలవాటు సార్. బొగ్గు పని చేసేవాడికి బొగ్గే అలవాటు, మిషన్ కుట్టేవాడికి మిషన్ అలవాటు అవుతుంది. మేము రోడ్డు మీద కష్టపడుతున్న వాళ్ళకి మా కష్ట జీతంతో మేము బ్రతుకుతున్నప్పుడు ఆ కష్టం కూడా మీ హక్కు కాదు అంటే మేము ఎలా బ్రతకాలో చెప్పండి సార్. అది సార్ మాకు కావాలి. మిమ్మల్ని ఇది కావాలి అది కావాలని మేము డిమాండ్ చేయట్లేదు. మేము కష్టపడి బ్రతుకుతున్నాం, ఆ కష్టమే మాకు కావాలి. మేము అక్కడే కష్టపడతాం, అక్కడే ఉంటాం. మా కొట్లు మాకు కావాలి సార్. అదే సార్ మేము కోరుకున్నది ప్రభుత్వాన్ని. ఎన్నికల ముందు అంతా వచ్చి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్నారు. అదే సార్, ఓట్లు మేమే కదా సార్, మేము గెలిపిస్తేనే కదా సార్ వాళ్ళు గెలుస్తారు. మరి మాకు న్యాయం అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు మేము ఎవరిని వెళ్ళి అడుగుతాం సార్? మరి మేము గెలిపించబట్టే కదా సార్ వాళ్ళు గెలిచి ప్రభుత్వాల అధికారులాగా ఉంటున్నారు. ఇప్పుడు మా బ్రతుకులే రోడ్డును పడేశారు సార్. మేము గెలిపించబడి ఓట్లు అడిగేటప్పుడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు సార్. మేము అడగలేదు సార్, మాకు ఇది కావాలి అది కావాలని మేము అడగలేదు సార్. మాకు ఉన్నది ఏంటి? ప్రభుత్వాన్ని అధికారులని మీరు ఏం కోరుతున్నారు చెప్పండి. అదే సార్ చెప్తున్నాను సార్, మా బతుకులు మాకు కావాలి సార్, మా కొట్లు మాకు కావాలి సార్. మేము రోజు తెల్లవారు లేగిస్తే ఎండనక వాననక కష్టపడుతున్నాం సార్. ఆ కష్టపడింది కూడా వద్దంటే మేము ఎక్కడికి వెళ్తాం? మాకు మా తోపుడు బళ్ళు మాకు కావాలి సార్. మేము గత 35 ఏళ్ళ నుండి కష్టపడుతున్నాం సార్. మేము ఇప్పుడు అదే కష్టపడతాం సార్, అలాగే ఉంటాం సార్. అంతే సార్, ఇంకా వేరే వృత్తి మేము చేయలేము సార్. మాకు అదే కావాలి సార్. మా బ్రతుకులు మాకు మొత్తం మీద వీధి వ్యాపారస్తులంతా తమ ఉపాధి తమకు కావాలి. ఖచ్చితంగా తమ షాపులు పెట్టుకుని వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని లేని పక్షంలో చంద్రబాబు విశాఖ వస్తే కనుక ఈసారి అడ్డుకుని తీరుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్ సాక్షి టీవీ విశాఖ నుంచి.